మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా శ్రావణ మాసం, వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? రెండో ఇంట్లో శుక్రుడు గురువు ఉన్నారు కాబట్టి ఆహార నియమాలు మారుతాయి. ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి నిమిత్తంగా తినడం, కంట్రోల్లో తినడం చాలా ఇంపార్టెంట్. అంటే ముందు పెద్ద ప్లేట్ తీసుకుంటే ఇప్పుడు చిన్న ప్లేట్ తీసుకొని తినడం అనేది జరుగుతుంది. ఎవరైనా చిన్న ప్లేట్లో తినాలి, పెద్ద ప్లేట్లో ఎక్కువ వేసుకొని తినకూడదు. మీకు మనిషికి పొట్టు ఉందంటే వాడు ఎక్కువ తింటున్నాడని, ఆ ప్లేట్ మార్చాలని అర్థం. ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. అది నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తర్వాత కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో దారి దొరకదు చాలామందికి. జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, జాబ్స్ దొరకవు. అరే ఏదైనా ఇంటర్వ్యూ దొరికితే బాగుంటుందబ్బా అని అనుకుంటారు చాలామంది. ఇంటర్వ్యూలు రావట్లేదు, రెడీగా ఉంటారు, ఇంటర్వ్యూలు రావట్లేదు అని ఉంటారు. వాళ్ళకి ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ దారి అనేది తెలిసి వస్తుంది. చాలామంది హెల్ప్ చేస్తారు, ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ పాడ్కాస్ట్లు ఇవి చూసి తెలుసుకొని అప్లై చేస్తారు. ఫస్ట్ రెఫరెన్స్ ద్వారా జాబులు రావడానికి కూడా అవకాశం ఉంది. అదే అది చెప్పాను కదా, దారి అనేది ఓపెన్ అవుతుంది చాలామందికి, ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి. తర్వాత 4వ ఇంట్లో సూర్యుడు కేతువు ఉన్నారు కాబట్టి తండ్రికి కొంచెం దూరం అవ్వడం. అంటే ఏంటి, తండ్రిని వదిలేసి అలా కాదు, 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, బాగా పని ఉండడం వల్ల ఆఫీస్లోనే ఉండిపోవడం, పొద్దునెళ్ళి రాత్రి రావడం ఒకటి. తర్వాత కొంతమంది వృషభ రాశిలో తండ్రిని వదిలిపెట్టేయడం. అంటే వైజాగ్లో ఉన్నారు తండ్రి కొడుకులు, ఇప్పుడు కొడుక్కి హైదరాబాద్ రావాల్సి వస్తుంది, ఏదో జాబ్ వల్లనో ఏదో విడిపోవడం అనేది జరుగుతుంది కొంతమందికి. తండ్రిని వదిలేసి అంటే ఎక్కడో వదిలేసి అలా కాదులే, ఇక్కడిక్కడే చెప్పాను కదా. ఇప్పుడు జాబ్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి జాబ్ వల్ల కొంచెం దూరం అవుతారు వాళ్ళ తండ్రికి. వాళ్ళ తండ్రి అంటే బాగా ఇష్టం, దూరం అవుతారు. తర్వాత 5వ ఇంట్లో కుజుడు ఏం చేస్తాడంటే విపరీతమైన హ్యాపీనెస్. వృషభ రాశికి కుజుడు చాలా హెల్ప్ చేస్తాడు. సో కుజుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల విపరీతమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఒక జీవితంలో ఏదైనా కొంతమంది వృషభ రాశి వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది సక్సెస్ లేక. వాళ్ళందరూ అసలు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక జాబ్ రావడం అనేది ఒక కిక్. అది ఆ కిక్ ఎప్పుడైతే మనిషి అనుభవిస్తాడో ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఆనందం వస్తుంది. సో విపరీతమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడక్కడ తిరుగుతాడు, ఆ మాల్కి వెళ్తాడు, అక్కడక్కడ డిన్నర్ చేయడానికి, లంచ్ చేయడానికి, స్నాక్స్ తినడానికి. సో మంచి అడ్వెంచర్ ఉందన్నమాట. డబ్బులు వస్తే ఆటోమేటిక్ మనిషి కొంచెం తిరుగుతాడు కదా ఇటు అటు. సో అది ఉంది, తిరగడం, ఇటు అటు వెళ్ళడము, అదంతా కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేసే టైం. వీళ్ళకి జాబ్ అవకాశాలు వస్తున్నాయి, ఇంటర్వ్యూలు జరుగుతాయి కాబట్టి కెరియర్ మీద ఫోకస్ చేస్తారు. తర్వాత డబ్బులు వస్తే జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇటు అటు తిరుగుతారు. అది తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే కూడా వీళ్ళకి ఈ అడ్వెంచర్ చేయడం వల్ల ఇక్కడక్కడ నడవడము, ఇక్కడక్కడ పైకి మెట్లు దిగడం, ఎక్కడం వల్ల హెల్త్ కూడా ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే తెలియకుండా ఏం జరుగుతుందంటే వాడి పని వల్ల, వాడి ఎంటర్టైన్మెంట్ వల్ల వాడి హెల్త్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనం మాట్లాడుకుంది 2వ ఇంట్లో ఆహార నియమాల గురించి మాట్లాడుకున్నాం. ఆహార నియమాలు అవన్నీ మారుతాయని చెప్పాను. ఒకప్పుడులాగా తినడం కాదు, కొంచెం మంచి రెస్టారెంట్స్లో తినడము, కొంచెం ప్రీమియం స్పాట్స్కి వెళ్ళడము, అవన్నీ ఉంటాయి. ప్లస్ బట్టలు కూడా మారుతాయి. మనీ వచ్చాక ఆటోమేటిక్ మనిషి లైఫ్ స్టైల్ మారుతుంది. కొంచెం కొత్త బట్టలు వేసుకోవడము, మంచి ఫ్యాన్సీ బట్టలు వేసుకోవడము, ఇక్కడక్కడికి వెళ్ళడము, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయడము. సో ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. వాళ్ళ భార్యతో, వాళ్ళ గురువుతో. ఇప్పుడు ఆఫీసులో టీమ్ లంచ్ అని ఉంటుంది. టీమ్ లంచ్కి వెళ్ళడం, అందరం కలిసి ఆఫీస్, ఇప్పుడు మీది ఆఫీస్ ఉంది, అందరం కలిసి ఒక రోజు లంచ్కి వెళ్ళారు, అట్లా టీమ్ లంచ్. తర్వాత భార్యతో కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళడము, ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళడము. సో ఇదంతా ఉంది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కెరియర్ బాగా ఫోకస్ అవుతుంది, మంచి ప్యాకేజ్ రాబోతుంది. పిచ్చి ప్యాకేజ్ కాకుండా మంచి ప్యాకేజ్ రాబోతుంది. ఎవరైతే 10-15 ఎక్స్పెక్ట్ చేసారో వాళ్ళకి 30-40 ప్యాకేజ్ కూడా రావచ్చు, వచ్చే ఛాన్స్లు ఉన్నాయి.
మంచి టైం నడుస్తుంది. కరెక్ట్ కనుక వీళ్ళకి ఎవరు అడ్డు కొట్టకపోతే వీళ్ళకి జాతకాలు అన్ని గ్రహాలు మాదిరిగా ఉన్నా చాలు, ఒక్క గ్రహం నీచంగా ఉన్నా అది అడ్డు కొడుతుంది ఎవరి జాతకంలోనైనా. ఎవరి జాతకంలోనైనా ఒక గ్రహం బాగుంటే వాడు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఒకటి హెల్ప్ చేస్తాడు, ఒకటి నీచంగా ఉంటాడు. అలా కాకుండా ఎవరి జాతకంలో అయితే అన్ని మాదిరిగా ఉన్నాయో చాలు, ఆడ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వెనక లాగేవాడు ఉండకూడదు జీవితంలో కదా. అది ఒక్కటి లేపితే చాలు, మనిషి హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. కనీసం ఒక్క గ్రహమైనా బాగుండాలండి. ఒకటి వెనక్కి లాగినా మళ్ళీ ఇటు ముందుకు లాగేస్తాడు కదా. అన్ని మాదిరిగా ఉన్నాయి, ఒకటి లాగుతున్నాడంటే మళ్ళీ కష్టం కదా. ఇంకా 2-3 గ్రహాలు 4 గ్రహాలు బాగాలేవంటే అసలు ఇంకా అది అప్పుడు ఎవరు కాపాడలేరు. ఇంకా జాతకంలో 4-5 గ్రహాలు బాగున్నాయి అంటే అసలు ఇంకా అది రాజయోగమే కదా. సో జాతకం బట్టి కూడా ఉంటుంది. అంటే వాడి జాతకం ఏంది, వాడు చేసిన కర్మలు ఏంది. అందరు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు అందరికీ జాబ్ వస్తుంది అంటే మనం కష్టం కదా. ఎవరి జాతకంలో అయితే జాతక పరిస్థితి బాగుంది, లేదు మన జాతక పరిస్థితి బాగాలేదండి, ఒక గ్రహం వెనక్కి లాగుతుంది, కానీ నాకు ముందుకు వెళ్ళాలని ఉండి నేను కష్టపడుతున్నాను, నేను మారడానికి సిద్ధంగా ఉన్నానంటే వాళ్ళు పరిహారం చేసుకోవాలి. సో ఆ పరిహారం ఏంటంటే వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు సమయస్ఫూర్తితో పరిహారం చేయాలి. ఇప్పుడు సమయస్ఫూర్తితో పరిహారం అంటే ఏంటి? ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న గ్రహం ఏది? కేతువు. మనం మాట్లాడుకున్నాం. కేతువుకి సంబంధించిన పూజ చేయాలి. కేతువు అంటే ఆడ కాదు, మగ కాదు, మధ్యలో ఒక కిన్నరులు అంటారు. కేతువు అంటే కిన్నర గ్రహం. ఇప్పుడు మీరు చూడండి, సోషల్ మీడియాలో కిన్నరులు బాగా ఫేమస్ ఉన్నారు. ఉప్పల్ బాలు గారు ఎంత ఫేమస్ అయ్యారు ఈ సంవత్సరం? ఉప్పల్ బాలు గారు అంత ఫేమస్ ఎవ్వరు లేరు. ఇప్పుడు బిగ్ బాస్లో ఎంతమంది వచ్చినా ఫస్ట్ ఉప్పల్ బాలు అంటున్నారు. నార్త్ ఇండియాలో కూడా అనన్య అని ఒక అమ్మాయి ఉంది, బాగా ఫేమస్ అయింది, కిన్నర అమ్మాయి. ఆమె కూడా అనన్య అని, పెద్ద క్రికెటర్ కూతురు. నార్త్ ఇండియా మొత్తం అనన్య బాంగార్ అయితే ఇక్కడ ఉప్పల్ బాలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కిన్నర్లు బాగా ఫేమస్లో ఉన్నారు. ఎందుకంటే కేతువు కదా, ఈ సంవత్సరాన్ని కంట్రోల్ చేస్తుంది కేతువు. సో ఎవరైతే కిన్నర్ల ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ తీసుకుంటారో వాళ్ళని ఎవరు ఆపలేరు. వాళ్ళ చేతిలో అదృష్టం ఉంది ఈ సంవత్సరం. అందుకని చూడండి, ఇప్పుడు భూమి మీద కిన్నర్లకు ఉన్నంత ఫేము, పేరు ఈ సంవత్సరం వాళ్ళకి రాబోయే డబ్బు ఎవరికి రాదు. విపరీతమైన డబ్బు వస్తుంది, విపరీతమైన పేరు వస్తుంది కిన్నర్లకి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా అంత పేరు రాబోతుంది. కేతు అంటే కిన్నర్లు, కేతు అంటే ఫ్లైట్లు. చూడండి మీరు, ఫ్లైట్ న్యూస్లు, కిన్నర్లు వీళ్ళు బాగా ఫేమస్లో ఉన్నారు. మొత్తం ఈ సంవత్సరం కంట్రోల్ చేసేది కేతువు. మీకు ఏ సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా కేతువునే తీసుకొస్తుంది. మీకు ఏ ప్రమోషన్ వచ్చినా కేతువునే తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మీరు ఒక పడవలో ఉన్నారండి, మీరు ఎటు వెళ్ళాలన్నా పడవనే కదా. మీరు ఎంత అనుకున్నా దాన్ని కొంత మాత్రం కంట్రోల్ చేయలేరు, కానీ చివరికి నీళ్ళు, ఫైనల్గా పడవ. సో ఆ పడవ అనేది కేతువు. ఈ సంవత్సరం మనందరం కేతు గ్రహ ప్రభావంలో ఉన్నాం. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో కేతు గ్రహాన్ని వేడుకోవాలి వీళ్ళు, వృషభ రాశి వాళ్ళు స్పెషల్గా. కేతు గ్రహం అంటే ఆధ్యాత్మికత, అంటే నామస్మరణ ఎక్కువ చేయాలి వీళ్ళు, వృషభ రాశి వాళ్ళు. నామస్మరణ ఎంత చేస్తే అంత మంచిది. కేతు అంటే ఆధ్యాత్మికత. ఇప్పుడు చంద్రుడు అంటే ఫుడ్ పెడితే చాలా అయిపోయింది. కేతు అలా కాదు. నువ్వు ఫుడ్ పెడితే ఏంటి, నువ్వు చెడ్డోడమైనా అవ్వచ్చు, ఫుడ్ పెడితే నువ్వు మారాలి, మనిషిగా మారాలి. 100 కేజీలు ఫుడ్ పెట్టిస్తే నేను క్షమించేస్తానా? నువ్వు మారాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి, నామస్మరణ చేయాలి, ప్రపంచంలో అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. నేను ఒక్కనే బాగుండాలి, నాకే లక్షల కోట్లు, 100 కోట్లు అంటే అందరు బాగుండాలి, అందరికీ మినిమం ఉండాలి కదా. సరే నీకు ఎంత ఉండాలి నీ ఇష్టం, అది. వాడికి ఉండకూడదు, వీడికి ఉండకూడదు, వాడు సర్వనాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి, వాడు కొట్టుకోపోవాలి అనుకో. చాలామంది అలానే ఉంటారు. అలా ఉండకుండా నామస్మరణ చేస్తే ఇలాంటి ఆలోచనలు రావు. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచన వస్తుంది. సో నామస్మరణ చేయాలి వృషభ రాశి వాళ్ళు. దేవుడికి సంబంధించిన పాటలు వినాలి. మెయిన్ పొద్దున లేవంగానే పాటలు వినాలి. విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, సుప్రభాతం, దేవుడి పాటలు మార్నింగ్ వినే అలవాట్లు ఉంటాయి కొంతమందికి. ఐడియా ఉందా మీకు? పొద్దున్న లేవగానే దేవుడు పాటలు పెడతారు కొంతమంది యూట్యూబ్లో. అలా అలవాటు చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రతి రాశి. స్పెషల్గా వృషభ రాశి పొద్దున లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్ పెట్టి దేవుడి పాట పెట్టండి. ఫస్ట్ మీరు చూసే విజువల్ దేవుడి విజువల్ ఉండాలి. ఇది ఒక రెమెడీ, స్పెషల్ రెమెడీ. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి కేతు గ్రహం బాగా సహాయం చేస్తుంది కాబట్టి. కుజవత్ కేతు అంటే కుజుడు ఒక పెద్ద అన్న అనుకోండి, పెద్ద అన్ననో
పెద్ద పెద్ద దిక్కు, కుజుడికి పెద్ద దిక్కు కేతువు. ఆ కేతువు ఈసారి కంట్రోల్ చేస్తుంది ప్రకృతిని. కాబట్టి పొద్దున లేవంగానే దైవనామం కంపల్సరీ మన జీవితంలో ఉండాలి. లేకపోతే మీకే కొంచెం డ్యామేజ్ అవుతుంది. బాగుంది ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకే చాలా బాగుంది. మనకు తెలుసు ఈ సంవత్సరం టాప్లో ఉన్నారు వృషభ రాశి. కానీ ఇంకొంచెం బెటర్మెంట్. ఇప్పుడు 20 lakhs ప్యాకేజ్ 30 lakhs ప్యాకేజ్ వస్తే నీకు బెటర్ కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దానికి మీరు పొద్దున లేవంగానే ఆ పాట పెట్టండి చాలు. ఒక్క 5 minutes ఇన్వాల్వ్ అవ్వండి చాలు. తర్వాత మీ జీవితం మీరు చూసుకోండి. ఆ 5 minutes ఇన్వాల్వ్మెంట్ అది చేస్తే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకెటువంటి రెమెడీస్ ఏం అక్కర్లేదా? జస్ట్ సాంగ్ సరిపోతుంది అంటారా? సాంగ్ చాలు, చిన్నది. ఎందుకంటే బేసిక్గా వృషభ రాశి వాళ్ళకి చాలా మానసికంగా వాళ్ళు డబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఎమోషన్ తక్కువ ఉంటుంది. సో కొంచెం ఎమోషన్ కనెక్ట్ అవుతే చాలు. ఇప్పుడు వేరే వేరే రాశులు ఉంటాయి. మీరు కర్కాటక రాశిని తీసుకుంటే విపరీతమైన ఎమోషనల్. కానీ వృషభ రాశి అట్లా అసలు వీళ్ళకి ఎమోషనే ఉండదు. అసలు వీళ్ళకి ఏడుపే రాదు. ఏడుపు బాధ ఏమంటాడు ఫీలింగ్సే ఉండవు. వృషభం అంటే తెలుసు కదా మీకు, బాహుబలి సినిమాలో ఉంటుంది పెద్దది బర్రెలాగా ఉంటుంది. దానికి ఏం ఫీలింగ్స్ ఉండవు. కొట్టడమే, అందరిని కొట్టాలి, పరిగెత్తాలి, ఇటు పోవాలి అటు పోవాలి, తినేయాలి, అంతే. వృషభ రాశి బేసిక్గా అట్లా ఎద్దు టైప్ అనమాట. ఎద్దులాగా ఉంటారు, వృషభం లాగా, ఎద్దులాగా కాదు. సో వీళ్ళు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతే మంచిది. నవరసాలు మనిషికి కరెక్ట్గా ఉండాలి, మొత్తం విరజల్లాలి. అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. వీళ్ళకి అన్నీ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ఆ కరెక్ట్ ఎమోషన్ దగ్గర వీళ్ళు డిస్టర్బ్ అవుతారు అనమాట, కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు ఎవరైనా కింద పడిపోయారు అనుకోండి, ఇక్కడ గట్టి గట్టికి నవ్వుతాడు, అరే అక్కడ వెళ్ళాలి, వాడిని లేపాలి, హెల్ప్ చేయాలి, అది ఉండదు వీళ్ళకి. మైండ్ అసలు రాదా ఆలోచన. అరే వాడు పడిపోయాడు, వాడికి ట్రీట్మెంట్ చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కుట్లు. వీడు నవ్వుతాడు వాడిని చూసి గట్టి గట్టిగా. అంటే ఆ ఎమోషన్ వీడు కామెడీగా చూస్తాడు దాన్ని. చూసుకో కదా, ఆ ఎమోషనల్ తక్కువ వృషభ రాశి వాళ్ళకి. సో బేసిక్గా వీళ్ళు కొంచెం పొద్దున్న లేచి దేవుడు పాట పెట్టాలి. వేరే రాశులు అంటే అవసరం, అది వేరు. మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్ పెడతారు, వాళ్ళు చెప్పక్కర్లే. వీళ్ళు స్పెషల్గా చేయాలి. అది మంచోళ్ళే వీళ్ళు, కానీ వీళ్ళకి ఎమోషన్ లేదు. అది ఓకే. సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.